రైతు భరోసా పేరిట మరోసారి రైతులను మోసం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతుంది. రైతు బంధు 2 సీజన్లకు అందలేదు. రుణమాఫీ అరకొరగానే ముగించేశారు. బోనస్ 4వ వంతు సన్నాలకైనా దక్కలేదు. ఇక ఈ 3 సంఘటనలతో కాంగ్రెస్ చెప్తున్న మాటలకు చేతలకు మధ్య పొంతన లేదని తేలిపోయింది. దీంతో సంక్రాంతి నుంచి రైతు భరోసా అని సర్కార్ చెప్తున్న రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. ఎన్ని కొర్రీలు పెడతారోనని, ఇంకెంత కోత విధిస్తారోనని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో కుటుంబంలో ఒక్కరికే, అది కూడా 7 ఎకరాలకే రైతు భరోసా ఇస్తారన్న వార్త ఆందోళన కలిగిస్తున్నది. రైతు భరోసాలో కోత పెట్టేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. కుటుంబంలో ఎంతమంది ఉన్నా ఒక్కరికి మాత్రమే పంట పెట్టుబడి సాయం ఇవ్వాలని, లేదా కుటుంబ పెద్ద విచక్షణ మేరకు 7 ఎకరాలకు మించకుండా కుటుంబ సభ్యులకు సాయం అందించాలని ప్రభుత్వం సూచనాప్రాయంగా నిర్ణయించినట్లు సమాచారం. రైతు భరోసా కింద ఒక కుటుంబంలో గరిష్టంగా 7 ఎకరాల సీలింగ్ విధించాలని నిర్ణయించినట్లు తెలిసింది. సీజన్ల వారీగా సాంకేతిక సర్వేల ఆధారంగా సాగు భూమిని లెక్కగట్టి సాగు చేస్తున్న భూమికే రైతు భరోసా ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆదివారం సమావేశమైన కేబినెట్ సబ్ కమిటీ రైతు భరోసా విధి విధానాలపై కసరత్తు చేసింది. కష్టకాలంలో ఉన్న రైతులకు మానవతా దృక్పథంతో ఏ మేరకు సహాయం అందించగలం అనే కోణంలో కాకుండా ఏ మేరకు సహాయాన్ని కుదించవచ్చుననే అంశంపైనే కేబినెట్ సబ్ కమిటీ ఎక్కువ సమయం కేటాయించినట్లు తెలుస్తోంది. తాజా సమాచారం మేరకు కేబినెట్ సబ్ కమిటీ సూత్రప్రాయంగా తీసుకున్న నిర్ణయాలను యథాతథంగా అమలు చేస్తే దాదాపు 20 లక్షలకు పైగా అర్హులైన రైతులకు అన్యాయం జరిగే అవకాశం ఉంది. ఒక కుటుంబానికి గరిష్టంగా ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసా పెట్టుబడి సాయం ఇవ్వాలనే విషయం మీదనే కేబినెట్ సబ్ కమిటీ మీటింగ్ లో ఎక్కువసేపు కసరత్తు జరిగినట్టు తెలుస్తుంది. 10 ఎకరాల లోపు భూమికి రైతు భరోసా ఇవ్వాలని తొలుత మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రతిపాదించగా, మిగిలిన మంత్రులు, ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఇప్పుడున్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో అది సాధ్యం కాదని తేల్చి చెప్పినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం తరహాలో 5 ఎకరాలకు పరిమితం చేద్దామని సూచించినట్టు సమాచారం. కేంద్రం మాదిరిగా తాము కూడా 5 ఎకరాలకే పెట్టుబడి సాయం చేస్తే ఆ క్రెడిట్ కేంద్రానికే వెళ్తుందని, కేంద్రం ఇచ్చిన కిసాన్ సమ్మాన్ పథకానికే రాష్ట్ర ప్రభుత్వం పేరు మార్చి ఇస్తున్నదంటూ బీజేపీ ప్రచారం చేసుకునే అవకాశం ఉందనే చర్చ జరిగినట్లు తెలిసింది. మధ్య మార్గంగా 7 ఎకరాల వరకు రైతు భరోసా ఇవ్వాలనే ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు సమాచారం. ఒక్క కుటుంబానికి ఎంత భూమి ఉన్నప్పటికీ, ఎంతమంది కుటుంబ సభ్యులు ఉన్నప్పటికీ గరిష్టంగా 7 ఎకరాలకు మించకుండా రైతు భరోసా సాయం అందించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఎక్కువ మంది సంతానం, ఎక్కువ మొత్తంలో భూ విస్తీర్ణం ఉన్న కుటుంబంలో ఎవరికి ఎంత ఇవ్వాలనేది కుటుంబ పెద్ద విచక్షణను పరిగణలోకి తీసుకొని స్థానిక వ్యవసాయ విస్తరణ అధికారులు నిర్ణయం తీసుకోవాలని ప్రాథమిక ఆలోచన చేసినట్టు తెలిసిందే. ఏకీకృత పంట విధానం కాకుండా పంట రకాల వారీగా పెట్టుబడి సాయం నిర్ణయించాలనే ప్రతిపాదనపై కూడా కేబినెట్ సబ్ కమిటీ చర్చించినట్లు తెలిసింది. ఈ సహాయం ఏడాది మొత్తానికి కలిపి ఒకేసారి ఇవ్వాలా, వానాకాలం, యాసంగి సీజన్లకు వేర్వేరుగా ఇవ్వాలా అనే అంశం మీద చర్చించినట్లు సమాచారం. పత్తి, మిరప పంటలు ఏడాదికి ఒక్కసారి మాత్రమే సాగు చేస్తారని, 6 నెలల్లో పంట చేతికి అందుతుందని, ఇక తర్వాత రైతు భూమిని ఖాళీగానే ఉంచుతారని, ఖాళీ భూమికి పెట్టుబడి సాయం ఎందుకు ఇవ్వాలనే ఆలోచన చేసినట్టు తెలుస్తుంది. రాష్ట్రంలో పండ్ల తోటలకు రైతు భరోసా వర్తింప చేయాలా వద్దా అనే అంశం మీద చర్చ జరిగినట్లు సమాచారం. పండ్ల తోటలకు 1-2 ఏళ్ల పాటు పెట్టుబడి పెడితే 3వ ఏడాది నుంచి ఫలసాయం అందుతుందని, ఫలసాయం అందే సమయంలో రైతు భరోసా అవసరం లేదని సబ్ కమిటీ అభిప్రాయపడ్డట్టు తెలిసింది. సాగు మీద ప్రతి సీజన్లో సర్వే చేయాలని, ఇందుకోసం నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ సహకారం తీసుకోవాలని, ఎంత భూమి సాగు చేస్తారో సీలింగ్ పరిమితికి లోబడి అంతే భూమికి పెట్టుబడి సాయం అందజేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఏడాదికి 3 సార్లు సాగు చేసే వరి లాంటి పంటలకు ఏడాదికి 2 సీజన్లు మాత్రమే పెట్టుబడి సాయం చేయాలని నిర్ణయించినట్లు తెలిసిందే. తద్వారా వానాకాలంలో వచ్చే పెట్టుబడి సాయానికి, యాసంగిలో అందించే సాయానికి మధ్య ప్రభుత్వానికి కొంత మిగులుబాటు ఉంటుందని ఆలోచన చేసినట్టు తెలుస్తుంది.
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతుల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించారు. వారికి ఇతోధికంగా సహాయపడాలనే ఆలోచన చేసేవారు. రైతు బంధు పథకం కింద 65 లక్షల మంది రైతులకు 1.49 కోట్ల ఎకరాలకు పెట్టుబడి సాయం అందించారు. నిజానికి రాష్ట్రంలో 1 హెక్టారు లేదా అంతకన్నా తక్కువ భూమి ఉన్న సన్నకారు రైతులు 47.86 లక్షల మంది ఉన్నారు. 2 హెక్టార్ల భూమి ఉన్న చిన్నకారు రైతులు 11.50 లక్షల మంది ఉన్నారు. సన్న చిన్నకారు రైతుల వాటానే 92% ఉంది. ఏటా సగటున 13,000 కోట్ల చొప్పున 6 ఏళ్లలో 80,453 కోట్లు అప్పటి కేసీఆర్ ప్రభుత్వం రైతన్నల ఖాతాల్లో జమ చేసింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల నిర్దయతో ఆలోచన చేస్తుంది. ఒక కుటుంబంలో 7 ఎకరాలని సీలింగ్ పరిమితి పెట్టడం, మరికొన్ని సాంకేతిక అవరోధాలు సృష్టించడం ద్వారా గరిష్టంగా 40 లక్షల నుంచి 45 లక్షలకు మించి రైతులకు రైతు భరోసా అందే అవకాశం లేదని, కనీసం 20 లక్షల మంది అర్హత ఉన్న రైతులకు కూడా పెట్టుబడి సాయం అందకపోవచ్చని వ్యవసాయ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.